హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఐకాన్ ఇండియా ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 కోసం ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇక దీంతో పాటు నిన్న వచ్చినటువంటి అనౌన్స్ మేరకు మున్సిపల్ పోస్టులకి సంబంధించినటువంటి క్లాసెస్కి సంబంధించి కూడా ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ క్లాసెస్ని పక్కాగా అందించబోతుంది. అయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇప్పటి వరకు మనం నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఆ తర్వాత ప్రణాళికలకి సంబంధించి భారతదేశంలో ప్రణాళికలు స్వతంత్రానికి ముందు ఎలా అమలు చేయబడ్డాయి, ఎక్కడి నుంచి ప్రణాళికను తీసుకోవడం జరిగింది, ఇలాంటి అంశాలను తెలుసుకున్నాం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అంశం గురించి తెలుసుకుందాం. సో ఆ అంశంని తెలుసుకునే ముందు ఏంటి అంటే, భారతదేశానికి స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత స్వతంత్రం పొందిన భారతీయులకు ఆహారం అనేది సరిపడలేదు. అంటే భారతదేశం అనేది ఆహారం తినాలి అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల నుంచి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. అంటే ఇంపోర్ట్స్ పైన, ఫుడ్ ఇంపోర్ట్స్ పైన భారతదేశం ఇతర దేశాలపైన డిపెండ్ అయింది. సో మరి స్వతంత్ర భారతదేశంలో ప్రజలు ఆహారానికి ఇబ్బంది పడేటువంటి సమయంలో ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు భారతీయులకు రావడం జరిగింది. సో ఇలా నూతన వ్యవసాయ వ్యూహాన్ని తీసుకోవడం జరిగింది. ఏమని అంటున్నాం, భారతదేశంలో ఆహార ఉత్పత్తులను పెంచుకునేందుకు నూతన వ్యవసాయ వ్యూహాన్ని తీసుకున్నారు. ఏమంటున్నాం, నూతన వ్యవసాయ వ్యూహం తీసుకున్నారు అని అంటున్నాం. ఈ నూతన వ్యవసాయ వ్యూహం అనేది ఎంత మేర సత్ఫలితాన్ని ఇచ్చింది, అసలు నూతన వ్యవసాయ వ్యూహాన్ని ఇంకా ఏమనొచ్చు అని అంటే, ఈ నూతన వ్యవసాయ వ్యూహాన్ని హరిత విప్లవం అని కూడా పిలవచ్చు. ఏమని? హరిత విప్లవం అని పిలవచ్చు. సో హరిత విప్లవం అన్నా అలాగే నూతన వ్యవసాయ వ్యూహం అన్నా కూడా ఒకటే. దీనినే ఇంగ్లీష్లో ఏమంటున్నాం, హరిత విప్లవాన్ని అని అంటే గ్రీన్ రెవల్యూషన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? గ్రీన్ రెవల్యూషన్ అని అంటున్నాం. సో ఇలా భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకునేందుకు, భారత ప్రజలందరికీ ఆహారాన్ని సమర్థవంతంగా అందించేందుకు వ్యవసాయ వ్యూహాన్ని, ఏ వ్యవసాయ వ్యూహాన్ని? నూతన వ్యవసాయ వ్యూహాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నూతన వ్యవసాయ వ్యూహాన్ని హరిత విప్లవం అని అంటున్నాం. ఈ హరిత విప్లవాన్ని ఇంకా ఏమంటున్నాం ఇంగ్లీష్లో అని అంటే గ్రీన్ రెవల్యూషన్ అని అంటున్నాం. ఇండియన్ ఎకానమీకి సంబంధించి భారత ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో దానిలో ఈ వ్యవసాయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ వ్యవసాయానికి సంబంధించి ఉన్నటువంటి ఒక చాప్టరే ఈ హరిత విప్లవం. మరి ఈ హరిత విప్లవానికి సంబంధించి ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాము అని అంటే, హరిత విప్లవం అనేది ప్రపంచంలో ఎక్కడ రావడం జరిగింది, ఈ హరిత విప్లవానికి పితామహులు ఎవరు, భారతదేశంలో హరిత విప్లవం అనేది ఎప్పుడు వచ్చింది, హరిత విప్లవం ద్వారా భారతదేశంలో జరిగినటువంటి మార్పులేంటి అనేటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ అని అంటున్నాం. మరి భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత తినడానికి ప్రజలకు తిండి అనేది దొరకడం లేదు అని అంటున్నాం. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం ఏం చేసింది అని అంటే పిఎల్ PL 480కి సంబంధించి దీన్నే ఇంకా ఏమని అంటున్నాము అని అంటే ఫుడ్ ఫర్ పీస్ అని చెప్పేసి కూడా అంటున్నాం. ఏమంటున్నాం? ఫుడ్ ఫర్ పీస్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఈ PL 480 అనేది అమెరికాకి సంబంధించినటువంటిది. యుఎస్ఎయిడ్ అంటే అమెరికా అందించేటువంటి ఆహార ఉత్పత్తుల సహాయం. అమెరికా ప్రజల సహకారంతో అమెరికా ఏం చేసింది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులకి సంబంధించి ఇబ్బందులు ఎదురు కాకూడదు అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 150 దేశాలకి, 150 దేశాలకి ఈ ఫుడ్ ఫర్ పీస్ ద్వారా, ఈ PL 480 ద్వారా ఆహార ఉత్పత్తులను
అమెరికా ఎగుమతి చేసింది. ఎన్ని దేశాలకి? సుమారు 50 సంవత్సరాల కాలంలో 150 దేశాలకి ఆహార ఉత్పత్తులను అందించడం జరిగింది అమెరికా. అలా ఈ ప్రోగ్రాం ద్వారా ఒక 3 బిలియన్ల మంది ఆహార కొరత నుంచి బయటపడ్డారు, ఆహారం అనేది పొందగలిగారు. అయితే ఈ PL480 ఫుడ్ ఫర్ పీస్ అని పిలువబడేటువంటి దీని నుంచి భారతదేశం కూడా ఏం చేసింది అని అంటే ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం జరిగింది. ఎవరు దిగుమతి చేసుకున్నారు అని అంటున్నాం? భారత్. ఏం చేసింది అని అంటున్నాం? దిగుమతులను చేసుకుంది ఆహార ఉత్పత్తులను అని అంటున్నాం. మరి ఎన్ని రోజులు చేసుకుంటుందయా ఈ దిగుమతులను అని అంటే నిరంతరం అమెరికా భారత్కి ఉత్పత్తులను అందించలేదు కదా, ఆహార ఉత్పత్తులను. అందుకోసం భారత్ ఏం చేసింది అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మార్పులు తీసుకురావాలి, ఆహార ఉత్పత్తులను పెంచుకోవాలి అని చెప్పేసి ఒక వ్యూహం అనుకుంది. ఆ వ్యూహమే నూతన వ్యవసాయ వ్యూహం అని అంటున్నాం. మరి ఇలా ఉన్నటువంటి 1947 తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను భారతదేశం 2 విధాలుగా విభజించడం జరిగింది. ఏంటి? వ్యవస్థాపూర్వక మార్పులు. ఏంటి? వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులను. అంటే ఇందులో ఏం చేసింది అని అంటే ఒకటి సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవాలి, సాగు విస్తీర్ణం అనేది పెంచుకోవాలి. దీంతోపాటు దీంతోపాటు ఇంకోటి ఏంటి అని అంటే ఉత్పాదకాలను పెంచుకోవాలి అనేది రెడీ చేసుకుంది భారత్. ఏమంటున్నాం? సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవడం, అలాగే ఉత్పాదకాలను కూడా పెంచుకోవాలని చెప్పేసి వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పుల కోసం భారత్ అనేది ట్రై చేసింది. మరి ఈ ఉత్పాదకాలు అంటే ఏంటి అని అంటే వ్యవసాయానికి సంబంధించి ఏదైతే వ్యవసాయంలో వాడేటువంటి పెట్టుబడి కానీ, ఎరువులు కానీ, ఇతర యంత్రాలు కానీ, కార్మికులు కానీ, రైతులకి సంబంధించినటువంటి కూలీలు కానీ వీరంతా కూడా ఈ ఉత్పాదకాలలో వస్తారు. అయితే ఇలా వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో పాటు ఏం చేసింది అని అంటే వ్యవస్థేతరమైనటువంటి మార్పులకి, అంటే ఇలా నూతన వ్యవసాయ వ్యూహాన్ని ఫాలో అవ్వడం, ఈ ఏదైతే హరిత విప్లవం ఉందో దీనికోసం ప్రయత్నం చేయడం. సో ఇలాంటి మార్పులకి కూడా భారత్ అనేది సిద్ధమైంది, హరిత విప్లవానికి కూడా సిద్ధమైంది. మరి హరిత విప్లవానికి భారత్ సిద్ధమైంది. ఇక 3వ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పుడు అనంటే 1961 నుంచి 66 వరకు ఉన్నటువంటి థర్డ్ 5 ఇయర్స్ ప్లాన్ ఏదైతే ఉందో పంచవర్ష ప్రణాళికకి సంబంధించి ఆహార ఉత్పత్తుల కొరత ఏదైతే ఉందో దాన్ని అధిగమించాలి. కానీ ఈ ప్రణాళికలో అధిగమించలేదు. ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. అయితే వీటినన్నింటిని ఎదుర్కోవడం కోసం హరిత విప్లవం అనేది భారతదేశంలో తీసుకురావడం జరిగింది. భారత్ కూడా హరిత విప్లవాన్ని స్వీకరించింది అని అంటున్నాం. మరి ప్రపంచంలో మొదటిసారి హరిత విప్లవం కోసం ఎవరు ట్రై చేశారు, ఎక్కడ ట్రై చేశారు, అది భారత్కి ఎలా వచ్చింది అనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో మొదటిసారి ఎవరు అనంటే రాక్ ఫెల్లర్ ఫౌండేషన్. ఏంటి? రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ద్వారా ఏం చేశారు అనంటే దీని సహాయంతో ఎవరు అనంటే నార్మన్ బోర్లాగ్, ఈయన జన్యు శాస్త్రవేత్త. ఏంటి? శాస్త్రవేత్త, జన్యు శాస్త్రవేత్త. ఇతను ఏం చేశారు అనంటే ఏ దేశానికి సంబంధించినతను ఇతను అని అంటే అమెరికాకి సంబంధించినటువంటి అతను. ఈయన ఏం చేశారు అనంటే మెక్సికో దేశంలో, ఎక్కడ? మెక్సికోలో ఏం చేశారు అని అంటే నూతన వంగడాలకి సంబంధించినటువంటి ప్రక్రియ కోసం పనిచేయడం జరిగింది. ఏంటి? కొత్త విత్తనాల సృష్టి కోసం. ఏంటి? నూతన వంగడాలు అని అంటున్నాం. మరి ఇతను తీసుకొచ్చినటువంటి ఈ నూతన వంగడాల ద్వారా ఈ మెక్సికోలో ఏం జరిగింది అని అంటే పంట దిగుబడి అనేది పెరిగింది. అప్పటి వరకు రైతులు పండిస్తున్నటువంటి పంటలు ఏవైతే నార్మల్గా వండుతున్నాయో ఈ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ సహాయంతో ఈ నార్మన్ బోర్లాంగ్ చేసినటువంటి ప్రయత్నం ద్వారా మెక్సికో దేశంలో ఏదైతే దిగుబడి ఉంటుందో అది పెరగడం జరిగింది. అంటే అప్పటి వరకు పంట
ఒక ఎకరానికి 10 బస్తాలు పండుతుంది అని అనుకుంటే అది కాస్త ఇంకొక 5 బస్తాలకి ఎక్కువగా పెరగడం జరిగింది ఉదాహరణకి. సో ఇలా పంట దిగుబడి అనేది పెరిగిన తర్వాత ఈ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ తరపున వెళ్ళినటువంటి ఈ నార్మన్ బోర్లాంగ్ చేసినటువంటి కృషికి గాను ఇతనిని ఏమన్నారు, మరి ఇదంతా ఎప్పుడు చేయడం జరిగింది ఇతను అని అంటే 1960 మొదటి దశకంలో, అంటే 1960 స్టార్ట్ అయినటువంటి మొదటి దశకంలో ఇతను ఈ ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇలా నూతన వంగడాలను సృష్టించి దిగుబడి పెంచడంలో పాటుపడినటువంటి ఈ నార్మన్ బోర్లాంగ్ని ఏమన్నారు అని అంటే ప్రపంచానికి సంబంధించి హరిత విప్లవ పితామహుడు అని చెప్పేసి పిలవడం జరిగింది. ఏమన్నారు? హరిత విప్లవ పితామహుడు ఎవరు అని అంటే ఇప్పుడు ఎవరు చెప్తారు? బోర్లాంగ్ పేరు చెప్పాలి, అవునా? ఇతను హరిత విప్లవ పితామహుడుగా ప్రపంచవ్యాప్తంగా ఇతనిని గుర్తించడం జరిగింది. ఎవరిని? ఈ నార్మన్ బోర్లాంగ్ని గుర్తించడం జరిగింది. ఇతను అమెరికాకి సంబంధించినటువంటి సైంటిస్ట్, కానీ ఇతని ప్రయోగాలను ఇతను మెక్సికోలో చేయడం జరిగింది, అవునా? ఇలా ఈ నార్మన్ బోర్లాంగ్కి 1970లో నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఏంటి? నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఇలా 1970లో ఈ నూతన వంగడాల కోసం ప్రయత్నం చేసినటువంటి ఈ బోర్లాంగ్ గురించి మనం గుర్తుంచుకోవాలి. ఇతను పితామహుడు ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవానికి సంబంధించి. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఇంకొక విషయం తెలుసుకుందాం. సో ఆ తర్వాత ఇతను నూతన వంగడాలను సృష్టించాడు. ఏదైతే పంట దిగుబడి ఉందో దాన్ని పెంచేటువంటి విషయంలో కృషి చేశాడు. ఇక భారతదేశంలో అప్పటికే ఆహార ఉత్పత్తులకి సంబంధించినటువంటి కొరత ఉంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు భారత్ అప్పటికే PL 480 ద్వారా ఏదైతే ఆహార ఉత్పత్తులు ఉన్నాయో వాటిని దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇలాంటి సమయంలో భారత్ ఏం చేసింది అనేది ఒక్కసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక అంతకంటే ముందు 1960 మొదటి దశకంలో హరిత విప్లవం అనేది స్టార్ట్ అయింది, అవునా? మొదటి దశకం అని అంటున్నాం. అయితే ఇలా స్టార్ట్ అయిన తర్వాత భారత్కి సంబంధించి హరిత విప్లవం కోసం ప్రయత్నం చేసినటువంటి వారు ఎవరు మరి అంటే ఈ భారత్కి సంబంధించినటువంటి హరిత విప్లవం కోసం ప్రయత్నం చేసింది, దాన్ని సక్సెస్ అయ్యేలా చూసింది ఎవరు అని అంటే MS స్వామినాథన్. ఎవరు? MS స్వామినాథన్. సో ఈ MS స్వామినాథన్ గారు చేసినటువంటి ప్రయత్నాలలో భాగంగా ఇతను ఎవరు అని అంటే జన్యు శాస్త్రవేత్త, భారత్కి సంబంధించినటువంటి అతను. ఈ జన్యు శాస్త్రవేత్త చేసినటువంటి ప్రయత్నాలలో భాగంగా ఇతనికి సంబంధించి భారత హరిత విప్లవ పితామహుడు అని చెప్పేసి అంటున్నాం. ఎవరిని? MS స్వామినాథన్. సో MS స్వామినాథన్, నార్మన్ బోర్లాంగ్, B శివరామన్, సుబ్రహ్మణ్యం వీరంతా కలిసి కూడా హరిత విప్లవం అనేది భారతదేశంలో సక్సెస్ అయ్యేందుకు, భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టేందుకు వీరంతా కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరెవరు అంటున్నాం? ఎవరైతే మెక్సికోలో ప్రయోగాలు చేసి హరిత విప్లవాన్ని సక్సెస్ చేసినటువంటి నార్మన్ బోర్లాంగ్, అలాగే B శివరామన్, MS స్వామినాథన్, సుబ్రహ్మణ్యం. ఈ సుబ్రహ్మణ్యం అనే అతను తర్వాత వ్యవసాయ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా భారతదేశానికి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అతనికి భారత రత్న అనేటువంటి బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితులలో ఈ MS స్వామినాథన్ గారు భారతదేశానికి హరిత విప్లవ పితామహుడుగా పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి MS స్వామినాథన్ పేరుని మనం గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత మనం ఏమన్నాం? ఏదైతే ఆహార ఉత్పత్తుల కొరతను అధిగమించేందుకు, దిగుమతులపై ఆధారపడకుండా ఆహార ఉత్పత్తులను పెంచుకునేందుకు భారతదేశం 2వ పంచవర్ష ప్రణాళిక, ఎప్పుడు 2వ పంచవర్ష ప్రణాళిక సమయంలో ఏం చేసింది అని అంటే
పంచవర్ష ప్రణాళికకి సంబంధించి ఈ ప్రణాళిక చివరి సమయంలో, అంటే ఈ ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1956 నుంచి 1961 వరకు ఈ ప్రణాళిక ఉంటుంది. అయితే ఈ ప్రణాళిక చివరన ఏం చేసింది అని అంటే ఒక కమిటీని ఇన్వైట్ చేయడం జరిగింది భారత్కి. సో ఆ కమిటీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి రావడం జరిగింది. ఎక్కడి నుంచి? ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి రావడం జరిగింది. ఇలా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి కమిటీ ఏం చెప్పింది అని అంటే భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి సంబంధించి ఈ సర్వే అనేది చేసిన తర్వాత, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ అంశాలను పరిశీలించిన తర్వాత ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు అని అంటున్నాం? ఫోర్డ్ ఫౌండేషన్ అనేది ఇన్వైట్ చేస్తే ఈ ఫౌండేషన్ అనేది నివేదిక ఇచ్చింది. మరి ఏ నివేదిక ఇచ్చింది ఈ ఫోర్డ్ ఫౌండేషన్? ఎప్పుడు ఇచ్చింది అని అంటే ఇండియాస్ ఫుడ్ క్రైసిస్ అండ్ స్టెప్స్ టు మీట్ అనేటువంటి రిపోర్ట్ని ఏ ఇయర్లో ఇచ్చింది అని అంటే 1959లో ఇచ్చింది. మనం ఇక్కడ ఏ పంచవర్ష ప్రణాళిక చివరన దీన్ని ఏర్పాటు చేశారంటున్నాం? రెండవ పంచవర్ష ప్రణాళిక. టైం ఎప్పుడు? 1956 నుంచి 1961. ఈ చివరన ఏర్పాటు చేస్తే ఈ కమిటీ వెంటనే ఏం చేసిందంటే 1959లో ఈ ఫోర్డ్ ఫౌండేషన్ ఏం చేసింది అని అంటున్నాం? ఇండియాస్ ఫుడ్ క్రైసిస్ అండ్ స్టెప్స్ మీట్ టు అనేటువంటి నివేదికను భారతదేశానికి అందించింది. ఇలా అందించిన తర్వాత ఏం చేసింది మరి భారతదేశం ఈ నివేదిక బేస్డ్గా అని అంటే భారతదేశం సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏం చేసింది అని అంటున్నాం? సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం ప్రారంభించింది. సో ఈ సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం ఎందుకు ప్రారంభించింది అని అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచుకునేందుకు, ఉత్పాదకతల్ని వినియోగించి ఉత్పత్తిని పెంచుకునేందుకు భారతదేశం సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం అనేది ప్రారంభించింది. ఏమంటున్నాం? సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం. దీనిని ఏమంటున్నాము అని అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1960-61. ఓకేనా? సో ఇలా 1960-61లో ప్రారంభమైనటువంటి ఈ సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం ద్వారా ఏం చేసింది మరి భారత్ అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి 7 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. ఎన్ని జిల్లాలను అని అంటున్నాం? 7 జిల్లాలను వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేశారు అని అంటున్నాం. సో ఇలా ఏ జిల్లాలు ఎంపికయ్యాయి, ఏ పంటలను పండించేందుకు అనేది ఒక్కసారి క్లారిటీగా తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి పశ్చిమ గోదావరి సెలెక్ట్ అయింది. ఇది వరి ధాన్యాన్ని పండించేందుకు అని గుర్తుంచుకోండి, వరి ధాన్యానికి సంబంధించి. ఆ తర్వాత బీహార్ నుంచి షాహాబాద్ అనేటువంటి ప్రాంతం ఎన్నికైంది. ఛత్తీస్గఢ్ నుంచి, అర్థమవుతుంది కదా, ఛత్తీస్గఢ్ నుంచి రాయపూర్ని ఎన్నుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు నుంచి తంజావూరుని తీసుకోవడం జరిగింది. తంజావూరుని తీసుకున్నారు. ఇది ఎందుకోసం తీసుకున్నారు అని అంటే వరి ధాన్యాన్ని ఇక్కడ పండించడం కోసం. ఆ తర్వాత గోధుమల కోసం, వీట్ కోసం ఏం తీసుకున్నారు అని అంటే ఏ జిల్లాలను తీసుకున్నారు అని అంటే 2 జిల్లాలను తీసుకోవడం జరిగింది. పంజాబ్ నుంచి
లూథియానా. ఇక్కడ నుంచి పంజాబ్ నుంచి లూథియానాను తీసుకున్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి అలీగర్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మిల్లెట్స్కి సంబంధించి, ధాన్యాలకి సంబంధించి ఈ మిల్లెట్స్కి సంబంధించి ఏ ప్రాంతాన్ని తీసుకున్నారు అని అంటే రాజస్థాన్లోని పాలి అనేటువంటి దానిని తీసుకోవడం జరిగింది. సో ఇలా 7 వచ్చాయి కదా. 1 2 3 4 5 6 7. ఓకేనా. ఇక్కడ 7 జిల్లాలలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి 7 జిల్లాలను సాంద్ర వ్యవసాయ జిల్లాలుగా తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకొని ఏం చేశారు మరి ఈ 7 జిల్లాలను తీసుకొని అనంటే ఈ 4 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఈ 4 జిల్లాలలో వరి, అలాగే ఇక్కడ గోధుమల కోసం ఈ ప్రాంతాలను, మిల్లెట్స్ కోసం ఈ ప్రాంతాన్ని తీసుకున్న తర్వాత వీరికి ఏం చేశారు అని అంటే ఎరువులను, అంటే ముందుగా విత్తనాలను, వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నింటినీ సమకూర్చడం జరిగింది. విత్తనాలను, ఎరువులను, యంత్రాలను, పరపతిని అంటే పెట్టుబడిని, మార్కెట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇలా ఈ అన్ని ఫెసిలిటీస్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వసతులను ఇచ్చి మీరు వ్యవసాయం చేయండి అని చెప్పారు. మరి వీళ్ళు వ్యవసాయం ప్రారంభించడం జరిగింది. వ్యవసాయం చేసిన తర్వాత ఈ 7 జిల్లాలలో చేసినటువంటి ఈ వ్యవసాయం సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం అనేది సక్సెస్ అయ్యింది. విత్తనాలు వేశారు, ఎరువులు వేశారు, యంత్రాలను వాడారు, పంట తీశారు. ఇందులో రైతులు బెనిఫిట్ కావడం జరిగింది. సో రైతులు అనేవారు లాభం పొందిన తర్వాత ఇదే కార్యక్రమాన్ని ప్రాంతాల వారీగా అమలు చేయడం జరిగింది. మరి దాన్ని ఏమంటున్నాము అని అంటే ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఏమని అంటారు అని అంటే ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రోగ్రామ్ని ఏమంటారు? ప్యాకేజ్ ప్రోగ్రామ్. అంటే రైతులకి కావాల్సిన అన్నీ కూడా ఒక ప్యాకేజ్ ద్వారా అందించడం జరిగింది కదా, అందుకే ఇదే ప్యాకేజ్ ప్రోగ్రామ్. ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని అంటే ఏంటి? సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్నే ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. ఇది ఎన్ని జిల్లాలలో అమలు చేయబడింది, దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలలో అమలు చేయబడింది అని అంటే 7 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఆయా జిల్లాలలో అమలు చేయబడింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో ఇలా ఈ కార్యక్రమం అనేది సక్సెస్ అయింది. మరి జిల్లాల వ్యాప్తంగా ఈ కార్యక్రమం సక్సెస్ అయింది కదా, ఇక ఊరుకుంటారా? లేదు, రిజల్ట్ అనేది బాగా వస్తుంది. అప్పుడు ఏం చేశారు దీనిని అని అంటే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమంగా మార్చడం జరిగింది. ఏం చేశారు? సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమంగా మార్చడం జరిగింది. సో అది ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం అని అంటున్నాం, అవునా? సో ఇదంతా కూడా నోట్స్ రెడీ చేసుకుంటే దాదాపు మీకు మనకి సంబంధించిన ఎకానమీ అంతా కూడా కవర్ అవుతున్నట్లే. ఓకేనా. ఏమంటున్నాం? సాంద్ర 2 సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం, అవునా? ఇంతకుముందు చెప్పుకున్నది ఏంటి? సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం. ఇప్పుడు సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం అని అంటున్నాం. దీనినే ఇంగ్లీష్లో ఏమంటామో కూడా ఒకసారి తెలుసుకోవాలి కదా మనం. దీనినే ఏమంటున్నామంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియాస్ ప్రోగ్రామ్. ఓకేనా. మరి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏం చేశారు అని అంటే దేశవ్యాప్తంగా 114 జిల్లాలలో అమలు చేయడం జరిగింది. ఎంత? ఫస్ట్ ఏమో 7 జిల్లాలలో ప్రయోగం చేశారు. 7 జిల్లాలలో ప్రయోగం చేస్తే అది సక్సెస్ అయింది. అలా సక్సెస్ అయిన తర్వాత 114 జిల్లాలకి ఈ సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం ద్వారా దీన్ని విస్తృతపరచడం జరిగింది. మరి ఇంకా బ్లాక్ల రూపంలో చెప్తే 1410 బ్లాక్లలో అప్లై చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని. మరి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం ఎన్ని జిల్లాలో అమలు చేయబడింది? ఇంతకుముందు భారతదేశంలోనే 7 జిల్లాలలో అమలు చేయబడింది అని చెప్పేసి చెప్పుకున్నాం. అది ముందుగా పైలట్ ప్రాజెక్ట్గా ప్యాకేజ్ ప్రోగ్రామ్గా అమలు చేయబడింది. ఇదే ప్రోగ్రామ్ ఇప్పుడు మొత్తం 114 జిల్లాలలో దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది అని అంటున్నాం. 1410 బ్లాక్స్లలో అమలు చేయబడుతుంది అని అంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఇది ఎప్పుడు 1960-61 ఆ సందర్భంగా ఉన్నటువంటి సమయం గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం కదా మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది ఎన్ని చోట్ల అమలు చేయబడింది, ఎన్ని జిల్లాలలో అమలు చేయబడింది అని అంటే 7 జిల్లాలలో అమలు చేయబడింది. ఓకేనా? 7 జిల్లాలలో అమలు చేయబడింది. మరి ఏ జిల్లాలు అవి? ఇక్కడ 7 జిల్లాలు 117 బ్లాక్స్ అని బ్లాక్లలో అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. 7 జిల్లాలు ఏంటి అవి అని అంటే పశ్చిమ గోదావరి జిల్లాల ప్రోగ్రాంలో అమలు చేయబడినటువంటి పశ్చిమ గోదావరి ఉంది. ఇంతకుముందు చెప్పుకున్న దానిలో తూర్పు గోదావరి అంటే వెస్ట్ ఈస్ట్ గోదావరి, ఈ 2 గోదావరిలు ఉన్నాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లా, ఆ తర్వాత గుంటూరు జిల్లా. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ 4 జిల్లాలు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల గురించి చెప్పుకుంటున్నాం. ఇక వరంగల్, కరీంనగర్, మహబూబానగర్, సో ఇలా ఇప్పుడున్నటువంటి తెలంగాణలో 3 ఉమ్మడి జిల్లాలు ఇవి. ఇప్పుడు జిల్లాల బైఫర్కేషన్ అయిపోయింది కదా, అంటే 7 వచ్చాయి కదా. 1 2 3 4 5 6 7. సో ఇలా ఈ 7 డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్ అనేది అమలు చేయడం జరిగింది. సో ఇలా ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ కాస్త ఇలా అమలు చేయడం జరిగింది. ఓకేనా? మరి ఇలా అమలు చేసినటువంటి ఈ కార్యక్రమం తర్వాత వచ్చినదే హరిత విప్లవం. ఏంటి? దీని తర్వాత మనం హరిత విప్లవం గురించి తెలుసుకుందాం. సో హరిత విప్లవం అనేది భారతదేశంలో ఏ ఇయర్లో ఎప్పుడు మొదటిసారి అమలు చేయడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది? హరిత విప్లవాన్ని ఇంకా ఏమంటున్నాము అని అంటే ఏంటి? హై ఈల్డ్కి సంబంధించినటువంటి వెరైటీ ప్రోగ్రామ్ అని కూడా అంటున్నాం. ఏమంటున్నాం? హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అని అంటున్నాం. దీనినే అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం ఏమంటున్నాం? అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం. దీనినే హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం. సో భారతదేశంలో మొదటిసారి హరిత విప్లవాన్ని ఏ సీజన్లో ఏ ఇయర్లో ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే భారతదేశంలో హరిత విప్లవం అనేది 1966 ఖరీఫ్ సీజన్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు? ఖరీఫ్ సీజన్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఖరీఫ్ అంటే ఏంటి? ఇక్కడ డౌట్ వస్తుంది మనకి. ఖరీఫ్ అంటే ఏంది అని అంటే ఏదైతే ఋతుపవనాలు భారతదేశానికి వస్తాయో దాన్ని కోడ్గా పెట్టుకోండి. ఏంటి? ఋతుపవనాలు భారతదేశానికి వచ్చేటువంటి టైమే ఖరీఫ్. అంటే ఋతుపవనాలు ఎప్పుడు రావడం జరుగుతుంది భారతదేశానికి అని అంటే మొదటిసారి జూన్లో వస్తాయి. అవునా? జూన్లో వచ్చేటువంటి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో వీటిని కోడ్గా పెట్టుకోండి. అదే ఖరీఫ్ సీజన్. అంటే జూన్ టు నవంబర్ వరకు ఖరీఫ్ అనేది ఉంటుంది. మరి రబీ అంటే ఎప్పుడు? మళ్ళీ ఇది ఒక డౌట్ మనకి. సో రబీ అంటే ఎప్పుడు అని అంటే శీతాకాల సమయాన్నే రబీ అంటారు. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు శీతాకాలం అనేది నవంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దీన్ని అంతా కూడా రబీ సీజన్గా గుర్తుంచుకోండి. ఖరీఫ్ అంటే జూన్ టు నవంబర్, రబీ అని అంటే ఎక్కడ అని అంటే నవంబర్ నుంచి గుర్తుంచుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఉన్నది నవంబర్ సీజన్.
ఓకే, సో ఈ మొదటిసారి హరిత విప్లవం అనేది భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే ఈ 1966 ఖరీఫ్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇలా ఏం చేశారు మరి భారతదేశంలో అని అంటే హై ఈల్డ్కి సంబంధించినటువంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. సో ఇందులో ఏంటి అని అంటే మిలీనియం అలాగే లెర్మారోజా, దీంతోపాటు కళ్యాణ్, సో ఇలాంటి విత్తనాలని వాడడం జరిగింది. మరి ఇలాంటి విత్తనాల ద్వారా ఏం జరిగింది అని అంటే అధిక దిగుబడి అనేది సాధ్యమయ్యింది. ఏంటి? అధిక దిగుబడి అనేది రావడం జరిగింది. 1 హెక్టార్కి ఏం జరిగింది అని అంటే అధిక దిగుబడి ఎంత అనంటే 5,000 నుంచి 6,000 కిలోలకి పెరగడం జరిగింది. ఎంత? 5,000 కేజీల నుంచి 6,000 కేజీలకి, అంటే 5 క్వింటల్ల నుంచి 6 క్వింటల్లకి పెరగడం జరిగింది. ఇక్కడ 1 హెక్టారు అన్నాం కాబట్టి 1 హెక్టారు అని అంటే 2.47 ఎకరాస్. దీన్ని స్క్వేర్ మీటర్స్లో చెప్పాల్సి వస్తే 10,000 స్క్వేర్ మీటర్స్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో చాలా క్లారిటీగా మనం తెలుసుకుంటున్నాం. సో ఇలా పలు విత్తనాలని భారతదేశానికి సంబంధించినటువంటి పంటలలో వినియోగించడం జరిగింది, పంటల కోసం వినియోగించడం జరిగింది. మరి వీటి ద్వారా ఏం జరిగింది పంటలకి సంబంధించి అని అంటే పంటలలో దిగుబడి పెరిగింది అని అంటున్నాం. ఎంత పెరిగింది అని అంటున్నాం? 5,000 నుంచి 6,000 కేజీల దిగుబడి అనేది పెరగడం సాధ్యమైంది అని చెప్తున్నాం. సో ఇలా పెరిగిన తర్వాత ఇదే అంశాలను ఏం చేశాయంటే ఆసియాలో ఉన్నటువంటి పలు దేశాలు కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏంటి? ఆసియాలో ఉన్నటువంటి పలు దేశాలు అబ్జర్వ్ చేయడం జరిగింది అని అంటున్నాం. ఇక తైవాన్ దేశానికి అంటే ఇలా అబ్జర్వ్ చేయడమే కాకుండా ఏదైతే ఈ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవసాయ పరిశోధన సంస్థలు ఉన్నాయో అవి కూడా కొత్త వంగడాలను సృష్టించడం జరిగింది. సో ఇలా సృష్టిస్తున్న టైంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి ఆసియా దేశాలు కూడా ఏం చేశాయి అని అంటున్నాం? కొత్త వంగడాలను సృష్టించేందుకు ఉత్సాహం చూపెట్టాయి, దిగుబడిని సాధించడం జరిగింది. సో ఇలా ఎప్పుడు అని అంటే తైవాన్ అనేటువంటి దేశంలో ఏం జరిగింది అని అంటే తైచూంగ్ నేటివ్ అనేటువంటి కొత్త వంగడాన్ని తీసుకురావడం జరిగింది. ఇక సిలోన్లో H4ని తీసుకొచ్చారు. ఇక మలేషియాలో మసూరి రావడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా హైల్డ్ వెరైటీస్కి సంబంధించి హరిత విప్లవానికి సంబంధించి ఇంపాక్ట్ అనేది చూపెట్టడం జరిగింది. సో ఇలా ఇంపాక్ట్ అనేది చూపెడుతున్నటువంటి సమయంలోనే భారతదేశానికి సంబంధించి గోధుమలలో ఎక్కువ బెనిఫిట్స్ అనేవి జరిగాయి. ఏదైతే గోధుమ పంట ఉందో అందులో దిగుబడి ఏదైతే ఉందో అది పెరిగింది. అలాగే ఇక భారత్కి సంబంధించి ఈ హరిత ఏదైతే ఈ హైల్డ్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఉందో దీనికి సంబంధించి ఏం జరిగింది అని అంటే వరిలో కూడా ఎక్కువగా బెనిఫిట్స్ అనేవి రావడం జరిగింది దిగుబడికి సంబంధించి. సో ఇలా వరికి సంబంధించి పద్మ, జయ, 1001 ఇలాంటి IR8 ఇలాంటి అన్ని విత్తనాలు కూడా బాగా సక్సెస్ అయ్యాయి. ఈ IR8 అనేది కూడా ఇంకా ఎక్కువ పాపులర్ కావడం జరిగింది దిగుబడి విషయంలో. సో ఇలా ఈ హైల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ద్వారా నూతన వంగడాలని ఏదంటే అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలను భారతీయ పంటలలో వాడడం జరిగింది. దీని ద్వారా దిగుబడి అనేది పెరిగింది. దిగుబడి ఒకటే పెరగడం కాదు, దిగుబడి ద్వారా ఆహార ఏదైతే ఉత్పత్తి విషయంలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ఓకేనా? ఇక దీని తర్వాత హరిత విప్లవంలో భాగంగా మరొక అంశం గురించి కూడా తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అని అంటే అల్పకాలపు పంటలు. ఏంటి? అల్పకాలపు పంటలు. ఇప్పుడు వ్యవసాయంలో ఈ హరిత విప్లవం ద్వారా
పెట్టుబడి అనేది అధికమైనప్పటికీ కూడా సమూలమైనటువంటి మార్పులు అనేవి జరుగుతున్నాయి దిగుబడి విషయంలో. ఇలాంటి సమయంలోనే ఏంటి అని అంటే అధిక పంటలు, అధిక సమయం కలిగినటువంటి పంటలు ఉండేది, అధిక కాలపు కలిగినటువంటి పంటలు ఉండేది. ఈ పంటలకి సంబంధించి ఈ హై ఈల్డ్ వెరైటీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఏం జరిగింది అని అంటే అధిక కాలపు పంటలు కాస్త అల్పకాలపు పంటలుగా మారాయి. ఏంటి? అల్పకాలపు పంటలు అని అంటున్నాం. సో అల్పకాలపు పంటలు. సో ఈ అల్పకాలపు పంటలు అనేవి ఏం జరిగాయి? అప్పటి వరకు ఏదైతే హరిత విప్లవం అనేది తీసుకోకముందుకు, హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అనేది రాకముందుకు, విత్తనాలకి సంబంధించి అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తనాలను తీసుకోకముందుకు పంట కాలం అనేది ఒకే పంటను పండించేటువంటి పరిస్థితి ఉండేది సంవత్సర కాలంలో. ఎప్పుడైతే ఈ హరిత విప్లవం అనేది వచ్చిందో ఈ టైంలో ఏం జరిగింది అని అంటే పంట కాలము అనేది తగ్గిపోవడం జరిగింది. అంటే 6 నెలలు పండేటువంటి పంటను కాస్త 4 నెలలకు తీసుకురావడం జరిగింది. ఇంతే తీసుకొచ్చారా అని అంటే ఎస్, ఇలా 4 నెలల్లో సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండేటువంటి అవకాశం అనేది వచ్చింది. ఏంటి? వాటర్ ఉన్నటువంటి చోట 2 లేదా 3 పంటలు పండించేటువంటి పరిస్థితి అనేది రైతులకి రావడం జరిగింది. ఓకేనా? సో ఇలా ఈ అల్పకాలపు పంటలు అనేవి కూడా హరిత విప్లవం ద్వారా భారతదేశంలో చోటు చేసుకోవడం జరిగింది. ఇక దీని తర్వాత ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులను గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మనం హరిత విప్లవంలో భాగంగా నేర్చుకుంటున్నాం. ఏమంటున్నాం? ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు. ఓకేనా? ఇప్పటివరకు ఏమేమి చెప్పుకున్నాం మనం? సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం తెలుసుకున్నాం, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం గురించి తెలుసుకున్నాం, అలాగే హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం, అధిక దిగుబడి పంటల కార్యక్రమం గురించి తెలుసుకున్నాం, అల్ప పంటల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు అని అంటున్నాం. మరి దీనికి సంబంధించి దీన్ని డివైడెడ్గా చూద్దాం. ఏలో ఏంటి అని అంటే ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటల మార్పిడి గురించి తెలుసుకుందాం. ఏంటి? పంటల మార్పిడి, పంటలను మార్చివేయడం, వివిధ రకాల పంటలను మారుస్తూ వేయడం జరిగింది. అంటే కాలానికి అనుగుణంగా పంటలను వేశారు, కాలానికి అనుగుణంగా పంటలను వేశారు. ఈ హరిత విప్లవం తీసుకొని రావడం ద్వారా ఇంకా ఏం జరిగింది అని అంటే వ్యవసాయంలో ఉన్నటువంటి సాంద్రతను కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి అనేది రైతులకు తెలిసింది. ఓకేనా? ఇక ఆ తర్వాత ఏం చేశారు అని అంటే ఏదైతే పంటల మార్పిడి అని అంటున్నాం, వరి, మొక్కజొన్నతో పాటు కూరగాయలకి సంబంధించినటువంటి ఏంటి కూరగాయలు, కాయగూరలు ఏవైతే ఉంటాయో ఈ కూరగాయలకి సంబంధించి వివిధ రకాలైనటువంటి వాటిని పండించడం జరిగింది. వెరైటీస్ని అంటే బంగాళదుంప కావచ్చు, నూనెలు కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, ఏదైతే ఉన్నాయో కూరగాయలకి రిలేటెడ్గా, వెజిటేబుల్స్కి రిలేటెడ్గా వాటిని కూడా పండించడం జరిగింది. సో ఇలా పంటల మార్పుకి సంబంధించి ఉన్నటువంటి అంశం. ఆ తర్వాత ఆధునిక వ్యవసాయానికి సంబంధించి నీటి సమస్య పైన, అంటే నీరు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మరి ఈ నీటి వసతులకి సంబంధించి ఎరువులకి సంబంధించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఏం చేశారు? అప్పటి వరకు సీజనల్గా వర్షాలను బేస్డ్గా పంటలు పండించేటువంటి పద్ధతి నుంచి నీరు కావాలి కదా పంటలు పండించాలంటే, దానికోసం ఏం చేశారు అని అంటే బావులను అలాగే బోర్లను విస్తృతంగా వాడడం జరిగింది. ఏంటి? బావులను, బోర్లను వినియోగించుకొని మెట్ట ప్రాంతాలలో కూడా పంటలను పండించడం మొదలుపెట్టారు. వాటర్ లేనటువంటి కరువు ప్రాంతాలలో కూడా వీటి ద్వారా పంటలను పండించడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా హరిత విప్లవంలో భాగంగానే వచ్చినటువంటిది. ఆ తర్వాత ఏంటి అని అంటే యంత్రాలు. ఇవి చాలా చాలా కీలకం. సో వీటినన్నింటినీ కూడా మనం ఉత్పాదకాలుగా చెప్పుకోవడం జరిగింది. యంత్రాలు అని అంటున్నాం. మరి యంత్రాలు ఎలా ప్రభావితం చూపాయి అని అంటే రైతుకి టైం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇలాంటి రైతు టైంని సేవ్ చేసేందుకు, రైతు టైం ప్రకారం అతని పంటలను
విత్తేందుకు అలాగే కోసేందుకు సంబంధించి యంత్రాల పాత్ర అనేది చాలా కీలకమైనటువంటిది. ఈ యంత్రాలకి సంబంధించి ఏం చేశారు అని అంటే ట్రాక్టర్లు, అలాగే హార్వెస్టర్లు, ఇలాంటివి అందించడం జరిగింది. సో ఇలాంటివి అందించడమే కాదు, వీటిని ఎలా వినియోగించాలి అనేది శిక్షణను కూడా ఇవ్వడం జరిగింది. రైతులకి సంబంధించి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఇక విత్తన శుద్ధితో పాటు ఏదైతే క్రిమి సంహారక మందులు ఉంటాయో పురుగులని అంతమొందించేందుకు, పురుగులు పంట నుంచి దూరం చేసేందుకు క్రిమి సంహారక మందులు అనేవి కూడా రైతులకి అందించడం జరిగింది. సో ఇలా ఏం జరిగింది అని అంటున్నాం, హరిత విప్లవానికి సంబంధించి ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు అనేవి ఇలా మారాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇందులో సబ్ టాపిక్స్గా ఏం తెలుసుకున్నాం మనం, పంటల మార్పు, నీటి వస్తువులు, ఎరువులు, అలాగే యంత్రాలు. సో వీటి తర్వాత మనం దీనికి సంబంధించి హరిత విప్లవానికి సంబంధించి మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అంటే పరపతి. అంటే రైతులు పంటను పండించాలి, మరి రైతుకి డబ్బు కావాలి. ఎక్కడి నుంచి ఈ డబ్బు వస్తుంది, ఎవరు ఇవ్వాలి ఈ డబ్బు? పెట్టుబడి అనేది హరిత విప్లవంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే యంత్రాల వాడకం కానీ, క్రిమి సంహారక మందులు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు, శుద్ధి చేసిన విత్తనాలు, వంగడాలను తీసుకోవాలి కాబట్టి, అధిక దిగుబడినిచ్చే వంగడాలను తీసుకోవాలి కాబట్టి ఇదంతా కూడా ఖర్చుతోటి కూడుకున్నటువంటి పని. సో అంటే రైతుకి డబ్బు అనేది అవసరం ఉంది. ఈ డబ్బునే ఏమంటున్నాము అని అంటే పరపతి అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ పరపతిని ఇచ్చేందుకు రైతులకి వడ్డీలకి సంబంధించి కానీ, అలాగే వ్యవసాయాన్ని చేసుకునేందుకు వారికి డబ్బు అనేది అవసరం, పెట్టుబడి అనేది అవసరం కాబట్టి ఈ పెట్టుబడిని అందించేందుకోసం ఏం చేశారు అని అంటే వాణిజ్య బ్యాంకులకి, అలాగే వాణిజ్య బ్యాంకుల ద్వారా, ఇంకా ఏంటి అని అంటే కోఆపరేటివ్స్, సహకార సంఘాలు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా, సహకార సంస్థల ద్వారా డబ్బును అంటే పెట్టుబడిని అందించడం జరిగింది. సహకార సంస్థల ద్వారా వీటి ఏర్పాటు అనేది గణనీయంగా పెరిగింది హరిత విప్లవం అనేది భారతదేశంలో వచ్చిన తర్వాత. ఓకేనా? సో ఇలా గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ అనేది పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు రైతులకి సంబంధించి వాణిజ్య బ్యాంకులకి, అలాగే కోఆపరేటివ్స్కి, ఇతర సహకార సంస్థలకి ఇండికేషన్స్ అనేవి వెళ్ళాయి. సో అలా రైతులకి సంబంధించి గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా పెట్టుబడి సహాయం అనేది కూడా అందడం జరిగింది. ఇక దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే ఎస్ ఫైన్, బాగుంది, హరిత విప్లవం అనేది భారతదేశంలో వచ్చింది. ఈ హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా రైతులు దీన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా వారికి వివిధ అంశాలపైన అవగాహన కల్పించడమే కాదు, డబ్బులు ఇచ్చి పెట్టుబడి సహాయం కింద రైతులు వ్యవసాయం చేసుకునేందుకు అవకాశాలు కల్పించబడ్డాయి అని అన్నాం. మరి రైతులు ఇప్పుడు సీజన్లో విత్తనాలు వేశారు, పంట తీశారు, ఈ పంటను అమ్ముకోవాలి కదా. అమ్ముకోవడం కోసం ఏం చేశారు అని అంటే మార్కెట్లు అనేవి కీలకంగా మారడం జరిగింది. సో ఇలా మార్కెట్ల ఏర్పాటు అనేది కూడా జరిగింది. మరి ఈ మార్కెట్లకి సంబంధించి రైతులకి ఏం కావాలి, గిట్టుబాటు ధర కావాలి. మరి ఈ గిట్టుబాటు ధర అందించేందుకోసం అని చెప్పేసి ఏం చేశారు అని అంటే గిట్టుబాటు ధర కోసం ఎప్పుడు అనంటే 1965లో ఏం చేశారు అని అంటే ఏదైతే అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏం ఏర్పాటు చేశారు? అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. దేనికి సంబంధించి? గిట్టుబాటు ధర కానీ, అలాగే మార్కెట్లలో రైతులు పంటను అమ్ముకోవడానికి వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది ఏం చేస్తుంది అని అంటే రైతులకి సంబంధించినటువంటి పంట ధరలకి సంబంధించి ఇది సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలా 1965లో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రైస్ కమిషన్ను 1985లో పేరు మార్చారు. ఏమని మార్చారు అని అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ కాస్ట్ అని పేరు మార్చడం జరిగింది. ఎప్పుడు? 1985లో. సో ఇలా రైతులకి సంబంధించినటువంటి పంటలను
మార్కెట్కు తీసుకొచ్చినప్పుడు రైతులకు ధరలు నిర్ణయించే విషయంలో ఈ అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని ఏర్పాటు చేయాలని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన తర్వాత 1985లో దీన్ని పేరు మార్చడం జరిగింది, ఎగ్జాక్ట్గా 20 years తర్వాత. సో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ కాస్ట్గా పేరు మార్చడం జరిగింది. మరి ప్రస్తుతం ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ కాస్ట్కి ఒక చైర్మన్ ఉంటారు. చైర్మన్ ఎవరున్నారు మరి ప్రజెంట్ అని అంటే విజయ్ పాల్ శర్మ ఉన్నారు ఇప్పుడు. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని హరిత విప్లవంలో భాగంగా మార్కెట్లకి సంబంధించినటువంటి అంశంగా గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత వ్యవసాయం అనేది భారతదేశంలో అత్యధిక జనాభా ఆధారపడి చేసేటువంటిది అది. సో దీనికి సంబంధించి మరి ఏం జరిగింది, దీనికి సంబంధించి ఏం చేశారు అని అంటే ఒక్కసారి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఏమంటున్నాం, దీనికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు. ఏమంటున్నా? ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు. అవునా? సో ఈ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు అనేది కూడా జరిగింది. మరి ఏ సంస్థలను ఏర్పాటు చేసింది వ్యవసాయానికి రిలేటెడ్గా అని అంటే 1963లో జాతీయ విత్తన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం? నేషనల్ సీడ్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఓకేనా? ఇక దీని తర్వాత ఇదే 1963లో ఏం ఏర్పాటు చేశారు అని అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఇక దీని తర్వాత ఏంటి అని అంటే ఇదే 1963లో ఏం ఏర్పాటు చేశారు అని అంటే అగ్రికల్చర్ రీఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏం ఏర్పాటు చేశారు? అగ్రికల్చర్ రీఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఇక దీనినే ఆ తర్వాత ఏమని పిలిచారు దీనినే అని అంటే అగ్రికల్చర్ రీఫైనాన్స్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ కార్పొరేషన్ అని పిలవడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత దీనిని ఏమని మార్చారు, ఎప్పుడు మార్చారు అని అంటే 1982లో నాబార్డ్గా మార్చడం జరిగింది. దేనిని? అగ్రికల్చర్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ కార్పొరేషన్నే నాబార్డ్గా మార్చారు. సో ఇలా పలు ప్రభుత్వ రంగ సంస్థలని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఒక సింపుల్గా గుర్తుంచుకోండి. ఏఆర్సి మొదట 1963లో స్థాపించారు. దీన్నే ఆ తర్వాత ఏమన్నారు అని అంటే ఏడిఆర్సి, ఆ తర్వాత ఇదే నాబార్డ్. ఓకేనా? సో ఇలా గుర్తుంచుకోండి 1992లో. ఆ తర్వాత ఇంకా ఏం ఏర్పాటు చేశారు అని అంటే 1965లో ఏం ఏర్పాటు చేశారు అని అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీన్ని ఏమంటున్నాం? ఎఫ్సిఐ అని అంటున్నాం. ఎప్పుడు ఏర్పాటు చేశారంటున్నాం? 1965లో. ఎందుకు? రైతుల దగ్గర నుంచి పంటలని సేకరించడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం. ఏంటి? ఇది పంటల సేకరణ, నిల్వ, పంపిణీ అనేటువంటి వాటిపైన పని చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో హరిత విప్లవానికి సంబంధించి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. 8 అంశాలను చాలా ఇంపార్టెంట్గా ఏమంటున్నాం? సాంద్ర వ్యవసాయ జిల్లాల
కార్యక్రమం, సాంద్ర వ్యవసాయ, ఇది ఒకటి. రెండోది ఏంటి? సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం 2. మూడోది ఏం చెప్పుకున్నాము? హై ఈల్డ్ వెరైటీస్ ప్రోగ్రామ్, దీనిని ఏమంటున్నాం? అధిక దిగుబడి పంటల కార్యక్రమం. ఆ తర్వాత ఏం తెలుసుకున్నాము అనంటే అల్పకాలపు పంటల గురించి. ఆ తర్వాత ఏం తెలుసుకున్నాము అనంటే ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతుల గురించి. ఆ తర్వాత ఏం తెలుసుకున్నాం? పరపతి. ఇంకా ఆ తర్వాత ఏం తెలుసుకున్నాం? మార్కెట్లు. ఆ తర్వాత తెలుసుకున్నదే ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు. సో ఇలా హరిత విప్లవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేవి భారతదేశంలో అమలు చేయబడ్డాయి. ఓకేనా? మరి ఇప్పుడు హరిత విప్లవం అనంటే ఏంటి? హరిత విప్లవానికి నిర్వచనాన్ని ఎలా తెలుసుకుందాం? ఇప్పటి వరకు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడు హరిత విప్లవం అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఏమంటున్నాం? హరిత విప్లవానికి నిర్వచనం అని అంటున్నాం. మరి ఏంటి హరిత విప్లవానికి నిర్వచనం అని అంటే? చెప్పండి, చెప్తారా? ఇప్పుడు హరిత విప్లవం గురించి విన్నాం కదా మనం. హరిత విప్లవానికి నిర్వచనం అంటే ఏమిటి అనంటే, హరిత విప్లవం అనంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు, దీన్ని వ్యవసాయ రంగంలో ఏమంటున్నాం? హరిత విప్లవానికి నిర్వచనం అనేది ఒక్కసారి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు మనం విన్నదంతా కలిపితేనే ఈ హరిత విప్లవంకి సంబంధించినటువంటి నిర్వచనం అవుతుంది. మరి ఏంటి హరిత విప్లవానికి నిర్వచనం? డెఫినేషన్ ఏంటి అని అంటే, హరిత విప్లవం అని అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు, ఏంటి? ఉత్పత్తిని పెంచేందుకు ఏం పెంచాలనుకుంటున్నాం? ఉత్పత్తిని పెంచాలి అని అనుకుంటున్నాం. దీనికోసం ఉత్పాదకాలను అంటే వ్యవసాయ రంగానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కార్మికులు కానీ, ఎరువులు కానీ, యంత్రాలు కానీ, ఇలాంటి వాటినే ఉత్పాదకాలు అని అంటున్నాం. ఉత్పాదకాలను, అలాగే అధిక దిగుబడి, ఏంటి? అధిక దిగుబడిని ఇచ్చేటువంటి వంగడాలను తీసుకొని ఏం చేయాలి అని అంటే రైతులలో చైతన్యం అనేది కల్పించాలి. ఏం కల్పించాలి అంటున్నాం? రైతులలో చైతన్యం కల్పించి ఈ వ్యవసాయం అనేటువంటి జీవనాధారాన్ని, వ్యవసాయం ఏంటి భారతీయులకు? జీవనాధారం. ఈ జీవనాధారాన్ని పరిశ్రమగా మార్చాలి అని చెప్తున్నాం. ఏంటి? పరిశ్రమగా మార్చాలి. అదే ఈ హరిత విప్లవానికి నిర్వచనం అని అంటున్నాం, డెఫినేషన్ అని అంటున్నాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాన్నే ఇక్కడ నిర్వచనంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఏమని అంటున్నాం? హరిత విప్లవానికి నిర్వచనం అని అంటే ఉత్పత్తిని పెంచేందుకు ఉత్పాదకాలను, అలాగే అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాలను ఉపయోగించి రైతులలో చైతన్యం అనేది కల్పించి ఈ జీవనాధారమైనటువంటి వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చడమే హరిత విప్లవానికి నిర్వచనం అని అంటున్నాం. అర్థమైంది కదా? సో ఇలా హరిత విప్లవానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని కూడా గుర్తుంచుకోండి. ఓకే. సో మరి ఈ హరిత విప్లవం ద్వారా నెక్స్ట్ ఏం జరిగింది భారతదేశంలో? ఏ వాణిజ్య పంటలలో ఎంత మార్పులు వచ్చాయి, ఆహార పంటలలో ఎంత మార్పులు వచ్చాయి, ఇతర మార్పులు ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాంటి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ అనేవి మీకు ఐకాన్ ఇండియా అందిస్తుంది నా ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.